మ్యామ్, కమింగ్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్, ఇప్పుడు ఒక విమెన్ లీడర్షిప్ అన్నది ఒకటి ఉంటే వాట్ కైండ్ ఆఫ్ అ చేంజెస్ వీ కెన్ సీ యాజ్ సొసైటీ? బికాజ్ మీరు ఇప్పుడు చాలా అంశాలు చెప్పారు, చాలా మేల్ లీడర్స్ నేను అబ్జర్వ్ చేసింది, ఎంతోమంది మేల్ పొలిటీషియన్స్ లీడర్షిప్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఎన్నడూ టచ్ చేయని కొన్ని పాయింట్స్ మీరు మాట్లాడారు. బట్ ఐ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ మౌత్, వాట్ చేంజెస్ కెన్ అ ఉమెన్ బ్రింగ్ ఆన్ టేబుల్? సో ఇది వరల్డ్ ఓవర్ డిస్కషన్ అండి. ఒక ఫెమినైన్ అప్రోచ్ టువర్డ్స్ ఎనీ ప్రాబ్లమ్, ఇట్ కుడ్ బి టువర్డ్స్ వార్, ఇట్ కుడ్ బి టువర్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్ కుడ్ బి టువర్డ్స్ హౌ టు హ్యాండిల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎనీథింగ్. A feminine approach to an issue brings more sensitivity onto the table. అంటే ఒక అమ్మతనంతోని, ఒక మాతృత్వ భావనతోని పరిపాలన జరిగినటువంటి సందర్భంలో పరిష్కారం తొందరగా దొరుకుతుంది. ఎందుకంటే అమ్మ జేబు చూడదు, కడుపు చూస్తుంది కాబట్టి. సో అట్టడుగున ఉన్న వాళ్ళకు ముందు అన్నం పెట్టాలనుకుంటుంది కాబట్టి. ఇంట్లో అందరికన్నా చిన్నోడు అంటే జనరల్గా అమ్మకి ఇష్టం ఉంటుంది. అట్లానే సమాజంలో అత్యంత వెనుకబడిన వాళ్ళంటే ఆ ఫెమినైన్ అప్రోచ్తో పరిపాలన చేసే ప్రభుత్వాలు ఉన్న కాడ వల్నరబుల్ సెక్షన్స్ని ఫస్ట్ అడ్రస్ చేస్తాం. ఇవాళ ఏ గవర్నమెంట్ అన్నా చూడండి, మీరు అది యూనియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇవాళటి వరకు కూడా అండి, మేము ఒక 10 సార్లు నేను రిప్రజెంట్ చేశాను. మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉంటారండి, వాళ్ళు ఒక 350 నుంచి 400 మంది ఉన్నారు, ఎక్కువ లేరు. వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వడం లేదండి. అది బీఆర్ఎస్ నుండి కూడా కొనసాగుతుంది ప్రాబ్లము. ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా పుష్ చేస్తున్నాం, రిపీటెడ్గా అపీల్ చేస్తున్నాం. ఎందుకంటే మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉన్నటువంటి పేరెంట్స్కి ఏమైందంటే మొత్తం వాళ్ళకు వచ్చేటటువంటి జీతంలో ఒక జీతం అంటే ఇద్దరు భార్యాభర్త సంపాదిస్తే ఒక జీతం అంతా ఆ పిల్లల కేర్కే పోతుంది. సో బేసిక్ పెన్షన్ కూడా వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఆ సెన్సిటివిటీ లేకపోవడం. అల్టిమేట్లీ సీ వాట్ మ్యాటర్స్ ఇన్ ఎ సొసైటీ ఈస్ పీపుల్ షుడ్ బీ హ్యాపీ. హౌ కెన్ పీపుల్ బీ హ్యాపీ? వాళ్ళకుండా ఫండమెంటల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తే హ్యాపీగా ఉంటారు. సో నేను రేపటి నాడు ఏం చెప్తున్నా అంటే విద్య కానీ వైద్యం కానీ ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక స్పెషల్ కన్సర్న్. ఇట్లా మెంటలీ ఛాలెంజ్ కిడ్స్ ఉన్న వాళ్ళకి మా గవర్నమెంట్ వస్తే ఒక కేర్ టేకర్ని ఇస్తాం. సీనియర్ సిటిజన్స్ ఉంటే ఒక కేర్ టేకర్ని ఇస్తాం. చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి స్పైనల్ కార్డ్ యాక్సిడెంట్ అయ్యి బెడ్ రిడన్ ఉంటారు, వేళ్ళ మీద లెక్కించదగిన వాళ్ళు ఉంటారు. కానీ వారి కోసం ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కంప్లీట్గా టైం స్పెండ్ చేసే పరిస్థితి ఉంటుంది. వారికి ఒక కేర్ టేకర్ ఇస్తాం. యూఆర్ నాట్ గివింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కదా, ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ మనము కాంట్రాక్టర్లకు ఇస్తున్నాం తప్పితే మన ప్రజల కోసం ఎందుకు ఆ సెన్సిటివ్ అప్రోచ్ మిస్ అవుతున్నాం అన్నదే నేను అనుకునేది. ఒక విమెన్ లీడ్ చేసినట్టయితే ఆ అప్రోచ్ ఉంటుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నాను.